ఈరోజు సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్స్తో ధరణి కమిటీ భేటీ కానుంది. సమావేశానికి సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లు హాజరు కానున్నారు. ఉదయం 10:30కు సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 22లో మీటింగ్ జరగనుంది. సమావేశంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ధరణి నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్పై ఉన్న సమస్యలపై వివరాలతో రావాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎంపిక చేసిన గ్రామాలు, మండలాల్లో ధరణి మాడ్యూల్ శాంపుల్ కమిటీ చెక్ చేయనుంది. ధరణితో ప్రభావితమైన ప్రాంతాలపై కలెక్టర్లను కమిటీ రిపోర్ట్ అడిగింది. లోక్సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. నేడు సచివాలయంలో 5 జిల్లా కలెక్టర్స్తో ధరణి కమిటీ భేటీ కానుంది. సమావేశానికి సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లు హాజరు కానున్నారు. ఉదయం 10:30కి సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఈ మీటింగ్ జరగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. సో ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ధరణిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా ప్రక్షాళనకు సిద్ధమైందా? ఈరోజు మీటింగ్ అజెండా ఏంటి? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం పైన ధరణికి సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున పోరాటం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పూర్తిగా ధరణిని రద్దు చేయడంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో, ధరణి వల్ల ఇబ్బంది పడ్డారో వారందరి సమస్యలను కూడా పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ సైతం నియమించింది. ధరణిని ముఖ్యంగా 5 సభ్యులతో కూడుకున్నటువంటి ఈ కమిటీలో ప్రస్తుతం ఇప్పటికే 3 సార్లు ధరణికి సంబంధించినటువంటి అంశం పైన, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు కానీ, నష్టపోయినటువంటి భూ హక్కుదారులు వాళ్ళంతా కూడా ఇచ్చినటువంటి వినతి పత్రాలు, ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ధరణి కమిటీ 3 సార్లు భేటీ కావడంతో పాటు మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ధరణి వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపైన ప్రధానంగా ఇప్పటి వరకు కూడా 3 సార్లు భేటీ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న కూడా సచివాలయం కేంద్రంగా రెవెన్యూ శాఖ మంత్రి ధరణి కమిటీకి సంబంధించినటువంటి సభ్యులతో భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి సందర్భంగా ముఖ్యంగా ధరణి వల్ల నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెంటనే పరిష్కార మార్గాలు చూపించాలనేటటువంటి ఆలోచనలో భాగంగా జిల్లా కలెక్టర్లందరితో కూడా ధరణి కమిటీ సమావేశం అవ్వాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మరికాసేపట్లో సచివాలయం కేంద్రంగా 5 జిల్లాలు, ముఖ్యంగా రంగారెడ్డి, నిజామాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మంతో పాటు మరొక వైపు 5 జిల్లాలతో కూడుకున్నటువంటి కలెక్టర్లతో మరికాసేపట్లో ధరణి కమిటీ సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ఈ ధరణికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత పూర్తిగా భూ హక్కుదారులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు వేరే వాళ్ళ పేరు మీద బదిలీ అయ్యాయి, ఇప్పటికే మేము అనేక సార్లు ఫిర్యాదులు చేసినా సరే మా సమస్యలు పరిష్కరించలేదంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ధరణి వల్ల ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, వాటిని వెంటనే గుర్తించి భూమాత అనేటటువంటి పోర్టల్ ద్వారా పరిష్కార మార్గాన్ని వెతకాలనేటటువంటి ఆలోచనలో భాగంగా ఈ రోజు 5 జిల్లాల కలెక్టర్లకు సంబంధించినటువంటి వారందరితో కూడా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.